చెస్లో నారా దేవాన్స్ ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేయగలిగారు. 9 ఏళ్ల వయసులోనే వేగవంతమైనటువంటి చెక్మేట్స్ పెట్టి నారా దేవాన్స్ ఇప్పుడు ప్రపంచ రికార్డ్స్ని నెలకొల్పినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నారా దేవాన్స్ ఒక సరికొత్త చరిత్రకి ఆయన శ్రీకారం చుట్టారని చెప్పచ్చు. చెస్లో 9 ఏళ్ల వయసులోనే వేగంగా చెక్మేట్ పెట్టిన వ్యక్తిగా ఆయన ప్రపంచ రికార్డుని నెలకొల్పగలిగారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? సో డెఫినెట్గా ఇది అభినందనీయం అండి. డెఫినెట్గా మనం అతి తొందరలో ఇప్పుడు మనం ఎవరైతే 18 ఏళ్ల వయసులో వరల్డ్ రికార్డ్ సాధించిన దొమ్మరాజు గుకేష్ని చూసాం. సో బహుశా ఆ రికార్డ్ని ఈయన ఇంకో 2-3 ఏళ్ళు తక్కువగానే బీట్ చేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి బహుశా 14-15 ఏళ్ళకు ఈయన రికార్డుని బ్రేక్ చేసినా మనం ఆశ్చర్యపక్కల. ఎంత ఏదనుకున్నా అట్లీస్ట్ డెఫినెట్గా ఆ 18 ఇయర్స్లో రికార్డు ఏదైతే ఇప్పుడు రికార్డు చేయడం జరిగిందో ఆ రికార్డుని డెఫినెట్గా దేవాన్స్ చేస్తాడని గట్టిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా షార్ప్గా ఒక లేజర్ వేగంతో ఆయన ఆ మూమెంట్స్ కానీ చేయడం కానీ ఆ వీడియో క్లిప్పింగ్ చూశాను నేను. సో అంటే ఒక లేజర్ ఎంత ఫాస్ట్గా కిరణాలు వేగంగా ట్రావెల్ చేస్తాయో ఆ లేజర్ షార్ప్నెస్ అతనిలో కనబడుతుంది మనకి. సో డెఫినెట్గా ఏదో చెబుతారు కదా, సామె చెబుతారు కదా, పులి కడుపుని పులే పుడుతుంది కానీ పిల్లి పుట్టదు కదా. అదేవిధంగా తాతగారేమో అపర చాణక్యుడు, రాజకీయాల్లో కాకలు తీరిన ధీరుడు వీరుడు ఆయన. అలాగే తండ్రి మంచి ఇంటలెక్చువల్, ఇంటెలిజెంట్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కమ్ ఎమ్మెల్యే. సో ఒక పక్కనేమో ఇంకొక తాతగారు చూసుకుంటే, అమ్మమ్మ తాతగారు చూసుకుంటేనేమో ఒక మేటి నటుడు, ఒక గొప్ప నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకంటే నేను ఎందుకు చెబుతానంటే ఈ జీన్ ఇదంతా కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారి తెలివితేటలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, ఇటు బాలయ్య గారి తెలివితేటలు, అది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే బాలయ్య గారు కూడా ప్రేతమైన జ్ఞాపక శక్తి. మీరు చూసుకుంటే ఆయన ఏదన్నా ఒక సబ్జెక్ట్ మాట్లాడితే మీరు ఎప్పుడైనా ఆయనతో ఇంటరాక్ట్ అవుతే తెలుస్తుంది. అది పౌరాణికమైనా ఏదైనా సరే ఆయన అనర్గళంగా ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఒక సింగిల్ టేక్లో చెప్పేస్తాడు ఆయన. అలాగే విధంగా ఒకసారి మనం చూసాం క్లిప్పింగ్, వారికి వీరు తాత వీరికి వీరు తాత ఈయన భార్య ఏది ఈయనని ఒక పౌరాణికంలో ఒక స్టేజీ మీద ఆయన మొత్తం భారతంలో సంబంధించిన వాళ్ళందరి రిలేషన్స్ ఆయన అనర్గళంగా చెప్పడం చూసాం. అందరూ నివ్వెరపోయారు. అంటే జ్ఞాపక శక్తికి ఇప్పుడు సాధారణంగా మన తాత, మా తండ్రి, తాత, ముత్తాత, ఆ తర్వాత మనమే తడుముకుంటాం. అటువంటిది ఆయన. సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఆ ఎమ్స్ అన్నిటిని కూడా పుణుకుపుచ్చుకున్నాడు. కాబట్టి ఆయన ఈ రికార్డు చేయడం అన్నది, ముత్తాత ముఖ్యమంత్రి, ఒక తాత ముఖ్యమంత్రి, నాన్న మంత్రి, ఇంకొక తాత ఎమ్మెల్యే, ప్రముఖ నటులు, నందమూరి అదే బసవతారకం దానికేమో హాస్పిటల్కి చైర్మన్ ఆయన. సో ఏం చెబుతా అంటే ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ఇది మాత్రమే కాకుండా అప్పుడు 175 మూవ్స్లో అంత ఫాస్ట్గా చేయడం అంటే దగ్గర 5334 ఆ సంకల్పాలను చేసుకుని దీన్ని క్రియేట్ చేశారు. దీన్ని ఆ 175 మూవ్స్ని కూడా ఆల్మోస్ట్ ఆయన 11 నిమిషాల 59 సెకండ్లో ఫినిష్ చేశారు. ఇది కాకుండా ఇంకొక రికార్డును కూడా ఆయన ఒక 1 minute 43 secondsలో చేయడం జరిగింది. అలాగే ఇంకొక రికార్డ్ని 5 నిమిషాల్లో చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇదేంటంటే ఇట్ షోస్ ఇట్స్ క్యాలిబర్, ఇట్స్ స్ట్రెంగ్త్, స్టామినా, ఆ యొక్క ఇంటెలిజెన్స్ని మనకు క్లీన్గా కనపడుతుంది. ప్లస్ అందరూ ఆడతారు, కానీ ఇతను ఆడే విధానం ఎలా ఉందంటే ఆ షార్ప్ రేజర్ తోటి, అంటే రేజర్ కిరణాలు ఎంత వేగంగా మనం ప్రయాణిస్తాయో అలాగా ఆ లేజర్ వేగంతో ఈయన పావుల్ని కదుపుతూ ఉన్నాడు. సో డెఫినెట్గా నాకు తెలిసి అంత వేగంగా బ్రెయిన్ పనిచేయడం కూడా అసలు గొప్ప విషయం. సో డెఫినెట్గా ఇది ఒక ప్రపంచాన్ని ఒక ఆట ఆడిస్తాడు. ఇప్పుడు తాతగారు రాజకీయాల్లో ఏ విధంగా అయితే ఒక అపర చాణక్యుడిగా, రాజకీయ ధురంధరుడిగా పేరు తెచ్చుకున్నాడు, అలాగే తండ్రి గారు కూడా ఈజ్ ప్రూవెన్. పప్పు అంటే పప్పు కాదు, నేను నిప్పు అని చెప్పి, అగ్ని బరాట అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు.
అలాగే ఇంకొక తాతగారు సినిమా రంగంలో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక రారాజులాగా విలసిల్లుతున్నాడు ఆయన. ఈ వయసులో కూడా ఆయన ప్రతి సినిమా ఈ మధ్యకాలంలో వచ్చింది, ప్రతిదీ 100 days ఆడుతుంది. ప్రతి సినిమా కూడా ఒక మంచి సందేశంతో కూడింది, ఒక మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంకా ఈ వయసులో కూడా ఇంకా రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన దేవాన్సు ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా మరి చేయడం అనేది నిజంగానే అబ్బురపరిచే విషయం. సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత తల్లిదండ్రులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎంత లెగసీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక కుర్రోడు ఎంత కష్టపడి ఎంత శ్రమ చేసి ఆ రాయల్ చెస్ అకాడమీ ద్వారా వాళ్ళు పిండేస్తారు మనిషిని పట్టుకుని. అసలు వాళ్ళు అంత కఠోరమైన పరిశ్రమ చేపిస్తారు. మరి ఇంత కఠోర పరిశ్రమకు కూడా ముందుకు వచ్చిన తల్లిదండ్రులు కానీ ప్లస్ కుటుంబ సభ్యులు కూడా దాన్ని ప్రోత్సహించడం అన్నది కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం చాలామంది తల్లిదండ్రులను చూస్తున్నాం, పిల్లలు ఆడిందే పాట పాడిందే పాట పళ్ళంటూ వాళ్ళ ఇష్టానుసారం వదిలేసేసి ఒబిసిటీ తోటి వాళ్ళు అడిగిన జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు పెట్టి, లేకపోతే ఒక శారీరక శ్రమ లేకుండా ఈ విధంగా నువ్వు బెనిఫిట్ షోకి తీసుకెళ్తావో లేదా, అది 3,000 అయినా 5,000 అని చెప్పి సినిమాకి తీసుకెళ్ళడం, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసినప్పుడు. అల్లు బన్నీ సినిమా పుష్ప 2కి ఒక కుటుంబం అన్యాయంగా బలైపోయింది. తల్లి చనిపోయింది, అబ్బాయి ఏమో ఆ తొక్కులాట్లో ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయిపోయి కూర్చున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత లెగసీ వచ్చి, ఒక పక్కన తాతగారు ముఖ్యమంత్రి, ఒక పక్కన తండ్రి మంత్రి, ఒక తాతగారు ఎమ్మెల్యే ప్లస్ బసవతారకం చైర్మన్, ఒక పెద్ద ప్రముఖ నటుడు. సో అబ్బాయి దగ్గర లేని డబ్బులా, లేకపోతే ఆ కుటుంబం దగ్గర లేని ఆస్తులా, లేకపోతే ఆ కుటుంబం దగ్గర లేని సుఖాలా, మరి అంటే చూడండి, తల్లిదండ్రులు ప్రోత్సహించే విధానం, తాత నాయనమ్మలు ప్రోత్సహించే విధానం, ఇటు అమ్మమ్మ ఈ తాతయ్య ప్రోత్సహించే విధానం చూడండి. అంటే ఈ నారా దేవాన్స్ విషయంలో ఒక్క నారా కుటుంబం నందమూరి కుటుంబమే ఆనందపడటమే కాకుండా ఈ రోజున మన ప్రతి తెలుగువాడు కూడా ఆనందపడుతున్నాడు, ప్రతి తెలుగువాడు కూడా అబ్బురపడుతున్నాడు. కానీ దీని నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి ఏదైనా ఒక విషయాన్ని ఈ విధంగా దాని మీద ఒక విషయం మీద ఆసక్తి కల్పించి దిశగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దుకోవడం అనే దానికి ఈ రోజున దేవాన్స్ యొక్క ఎపిసోడే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. 30,000 రూపాయలు కష్టపడి జీతం తెచ్చుకునేవాడు 12,000 రూపాయలు ఖర్చు పెట్టి 4 టికెట్లు కొనుక్కుని అంత ఆగమేఘాల మీద అర్ధరాత్రి గడ బెనిఫిట్ షోలు చూసి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన గత్యంతరం ఏమొచ్చిందని పిల్లలు అడుగుతారు. పిల్లలకు తెలియని వయసు అది. ఎస్, బన్నీ ఫ్యాన్ అయినా, తారక్ ఫ్యాన్ అయినా, ఇంకొక ఎక్స్ వై ఎవరి తారక్ అయినా, అది తల్లిదండ్రుల బాధ్యత. అది విడమర్చి చెప్పి, ఇప్పుడు కాదమ్మా, 2వ రోజున వెళ్దాం, 3వ రోజున వెళ్దాం, లేకపోతే 4 రోజుల తర్వాత వెళ్దాం, వారం రోజుల తర్వాత వెళ్తాం, లేకపోతే నీకు స్కూల్ లేనప్పుడు వెళ్దామని చెప్పుకోవాలి. కానీ ఈ విధంగా పిల్లలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పిల్లలు చెప్పినట్టు ఆడడం కాకుండా, ఈ రోజున దేవాన్స్లో ఉన్న ఆ యొక్క ఆసక్తిని, అతను వరల్డ్ వైడ్ ఉన్న ఈ చెస్ ప్లేయర్స్ ఎవరవుతున్నారో వాళ్ళందరినీ స్ఫురణ తీసుకుని తను కూడా ఆ విధంగా అవ్వాలనుకున్న దానికి తల్లిదండ్రులు ఏ విధమైన ఒక కఠోర పరిశ్రమను అతనికి నేర్పించి ఆ రాయల్ చెస్ అకాడమీ ద్వారా ఈ రోజున తీర్చిదిద్ది, ఈ రోజున యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా 9 ఏళ్ల కుర్రవాడు ఇంత ఘనమైన రికార్డుని సాధించాడని అందరూ కొనియాడుతుంటే, నిజంగానే అది చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, ఇటు బాలకృష్ణ గారికైనా, బ్రహ్మణి గారికైనా, ఎవరికైనా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక గర్వకారణం, ప్రైడ్ మూమెంట్. ఆ విధంగా కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని, సపోజ్ క్రికెట్ మీద ఆసక్తి ఉంటే ఎస్, కఠోరమైన పరిశ్రమ చేయించండి పిల్లోడి చేత. ఫుట్బాల్ అయినా, కబడ్డీ అయినా, వాలీబాల్ అయినా, ఏదైనా సరే ఆ దిశగా పిల్లల్ని ప్రోత్సహించాలి. కానీ వాళ్ళు ఆడినట్టుగా ఆడి, పాడిందంటగా పాడి, వాళ్ళకి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు పెట్టి, టీవీల మీద కూర్చోబెట్టి, రిమోట్లు ఇచ్చి, ల్యాప్టాప్లు ఇచ్చి, సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదని, ఇది ఈ యొక్క ఎపిసోడ్ వచ్చి ఇది యావత్ 2 రాష్ట్రాల్లో ఉన్న, మొత్తం దేశం అన్నది వదిలేసేయండి, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న చాలా తెలుగు ఫ్యామిలీస్కి ఈ రోజున తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డల్ని అతిగారాభం చేసి వాళ్ళు డ్రగ్స్కి బానిసలు అయ్యేలాగా, మాదక ద్రవ్యాలకు బానిస అయ్యేలాగా, చెడు వ్యసనాలకు బానిసలు, తాగుడికి బానిసలు అయ్యేలాగా, బెట్టింగ్లకు బానిసలు అయ్యేలాగా, ప్యాకెట్లకు బానిసలు అయ్యేలాగా, చిన్న వయసులోనే ప్రేమ పెళ్ళి అంటూ
వాళ్ళ యొక్క కర్తవ్యాలను మర్చిపోయి ప్రవర్తింటుంటే తల్లిదండ్రులు కూడా తందాంతానా అని ఆడి, ఆ తండ్రి పబ్కి వెళ్తే కొడుకో పబ్కి వెళ్ళి, లేకపోతే తండ్రి తల్లి కూడా కలిసి కూర్చుని తాగి తందనాలు ఆడుతున్న ఈ తరుణంలో దేవాన్స్ ఎపిసోడ్ని ఒక్కసారి మనం సున్నితంగా క్షుణ్ణంగా పరీక్షిస్తే, ఇప్పుడు అంత అష్టైశ్వర్యాలు ఉన్న ఒక బిడ్డ అంత కష్టపడి అంత మేధోమదనం చేసి అంత ఒక షార్ప్ మైండ్ తోటి ఒక లేజర్ వేగంతో ఆ యొక్క గేమ్ ఆడుతున్నాడంటే మరి వెనకాల తల్లి తండ్రి ఆ కుటుంబం ప్రోత్సాహమే కదా. అంటే ఏ విధంగా తీర్చిదిద్దుకున్నారు, అతను గారావం చేయలేక, అతను అడిగిన ఫుడ్ పెట్టలేక, లేకపోతే అడిగిన వస్తువు కొనుగోలేక, అడిగిన ప్రదేశానికి తీసుకెళ్ళలేక, అన్నీ ఉన్నా కూడా అతన్ని ఆ విధంగా అతన్ని ఎంకరేజ్ చేసి ఈ రోజున తీర్చిదిద్దారంటే ప్రతి వాళ్ళు ఆలోచించాలి. మనం బిడ్డల్ని ఎలా కనడం ముఖ్యం కాదండి, కనడం అన్ని జంతువులు కూడా కంటాయి. పాములు ప్రతి ఒక్క జంతువు కూడా బిడ్డలను కంటది. కానీ ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకంటూ విచక్షణ ఉంది, మనకంటూ ఒక విధానం ఉన్నప్పుడు మనం మన బిడ్డల్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, మన బిడ్డల్ని ఏ విధంగా మనం ఒక మలుచుకోవాలనేది శిల్పి అండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒక శిల్పి అండి. ఒక బండరాయిని ఈ శిల్పి అమరశిల్పి జక్కన ఏ విధంగా అయితే ఏ విధంగా అందంగా చెక్కుతాడో, అలాగే దేవాలయాల్లో ఉండే ఒక శిల్పాలు, ఆ యొక్క దేవుడి ప్రతిరూపాలు, దేవతామూర్తులు ఏ విధంగా అందంగా బండరాళ్లే కదవి ఒకప్పుడు. ఆ బండరాయిని ఆ శిల్పి ఆ యొక్క జ్ఞాన దృష్టితో చూసి, ఆ మనో దృష్టితో చూసి ఏ విధంగా ఒక అందమైన ఒక దేవతామూర్తులుగా చెక్కుతున్నాడో, మన బిడ్డలను కూడా మన బిడ్డలకు మనమే ఆర్కిటెక్ట్స్, మన బిడ్డలకు మనమే శిల్పులు. కాబట్టి మన బిడ్డల్ని మనం ఏ విధంగా మలుచుకుంటామో, వాళ్ళని ఏ విధంగా మోల్డ్ చేసుకుంటామో. ఇప్పుడు మట్టి ఉంటుందండి, మట్టి దాన్ని తీసుకుని పిసికి నీళ్లు పోసి ముద్ద చేసి దాన్ని వివిధ ఆకృతుల్లో మన వినాయకుడి బొమ్మ చేస్తాం, వినాయక చవితి చక్కటి దేవతామూర్తి తయారవుతుంది. అదేవిధంగా బిడ్డలు కూడా అంతే. ఆ విధంగా తల్లిదండ్రులు బిడ్డలను మలుచుకోవాలి. ఎస్, అడిగింది ఇవ్వండి, కానీ అదే టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా చూడవలసిన పరిస్థితి. ఏదో టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళాము, పిల్లల్ని పుట్టించాము, ఏదో వదిలేసాము, కన్నాము, ఆయాల మీద వదిలేసాము, పనోళ్ళ మీద అప్పచెప్పేసేసాము, మన పని మన దృష్టి మన ఆట మనది అనేది కాకుండా అసలు పుట్టిన పిల్లలకి ఒక దిశ నిర్దేశం చేయవలసినది తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత. తల్లిదండ్రుల తర్వాతే స్కూల్లో టీచర్లు, ఆ తర్వాత ఎవరైనా. సో అటువంటిది కుటుంబమే పట్టించుకోకపోతే ఇంకా బిడ్డల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క దేవాన్షి యొక్క ఎపిసోడ్ని, ఆ విజయాన్ని, అతని కష్టాన్ని చూసుకుని ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను కూడా వాళ్ళ యొక్క దిశ మార్చుకోవడానికి కృషి చేయాలని, ఆ దేవాన్స్ని ఒక రోల్ మోడల్గా చెప్పి వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దాలని, అది చదువైనా, ఆటైనా, పాటైనా, అలాగే చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేయాలని, దానికి దేవాన్స్ ఈజ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి అతన్ని ఒక రోల్ మోడల్గా పిల్లలకు చూపించి చెప్పి, అతను సాధించిన విజయాన్ని వాళ్ళకి పదే చెప్పి, ఆ దిశగా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని, వాళ్ళ తలరాతనే మార్చాలని, ఆ విధంగా ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా అతి గారంతో, మితిమీరిన మమకారంతో బిడ్డలను పాడు చేస్తున్న తల్లిదండ్రులకి మీ ద్వారా నా విన్నపం, నా విజ్ఞప్తి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.